ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత పాలనలో మరి పెద్ద మంత్రిగా చలామయ్యేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన అవినీతి కూడా ఆ పెద్ద మంత్రిగా ఏ రకంగా అయితే చలామయ్యాడో ఆయన అవినీతి కూడా ఆ స్థాయిలోనే చలామయ్యేటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఏదైతే ఇక్కడ 3 రిజర్వాయర్లకు సంబంధించి మరి కనీసం ఆయన అటవీ శాఖ మంత్రి ఒక పక్కన అంటే కనీసం ఈసీ కూడా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా తీసుకోకుండా అక్కడ రైతులను కూడా మరి వారండార్ ప్రాజెక్ట్ ఏదైతే వాళ్ళకి అందజేయకుండా బలవంతంగా వాళ్ళని స్వాధీనం చేసుకుని మరి తన అవినీతి సంపాదన కోసం ఆ రోజు ఏదైతే పనులు చేశాడో మరి దాని పైన విజిలెన్స్ దర్యాప్తు చురుగ్గా జరుగుతున్నటువంటి పరిస్థితి. చాలా క్లియర్గా ఆ విజిలెన్స్లో కూడా ఒక్కొక్కటి కూడా ఆ పెద్ద మంత్రి చేసినటువంటి అవినీతులన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. అందులో కూడా ప్రధానంగా ఎందుకంటే అంత పెద్ద ప్రాజెక్టు చేస్తున్నప్పుడు అంత రిజర్వాయర్లు తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అనేది తీసుకోవాలి. అందులోనూ కూడా ఆయన ఆ మంత్రి శాఖ కూడా అటవీ శాఖ మంత్రి శాఖ అంచేత ఖచ్చితంగా ఆయనదే బాధ్యత నెంబర్ 1. రెండవది ఏదైతే అక్కడ మనం ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ ఇచ్చినటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి దానికి సంబంధించినటువంటి సొమ్మంతా కూడా జమ చేసిన తర్వాతే ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకోవాలి. ఒకవేళ అక్కడ రైతులు తీసుకోవడానికి ఇష్టపడకపోతే అట్లీస్ట్ మనకి కోర్టు పరిధిలైనా జమ చేసి ఉండాలి అమౌంట్. రెండూ కూడా చేయకుండా మరి ఫోర్స్ఫుల్గా తన అధికారాన్ని ఉపయోగించి వ్యవస్థను నిర్వీర్యం చేసి రూల్స్కి వ్యతిరేకంగా మరి వాళ్ళకి R&R చెల్లించకుండా ఆ భూముల్ని అతను స్వాధీనం చేసుకోవడం, దాని మీద ఏదైతే 100 కోట్ల రూపాయలు జరిమానా విధిస్తే దానికి ఆయన 25 కోట్ల రూపాయలు కూడా మరి చెల్లించినటువంటి పరిస్థితి. అంటే ఆ పెద్ద మంత్రి చేసినటువంటి తప్పులకి ఆయన సొంత జేబుల్లోంచి తీసి ఆ 25 కోట్లు కడితే చెల్లుతుంది, కానీ ఏదైతే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచే మళ్ళీ ఆ డబ్బులు చెల్లించేటటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా అతను చేసినటువంటి అవినీతి ఏదైతే ఉందో ఇది నేను చెప్పింది కొంతమేర రేపు విజిలెన్స్ దర్యాప్తులో ఒక్కొక్కటి అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా రేపు కఠినంగానే వీటి మీద చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది.